మీరెప్పుడైనా పర్ఫెక్ట్‌గా తయారు చేసిన బిర్యానీని తిన్నారా? తింటే కింద కామెంట్ చేయండి. ముందుగా ఇతనైతే ఈ స్టవ్ పైనైతే ఢాకన పెట్టేసేసి దాని లోపలైతే ఆయిల్‌ని పోసేసిన తర్వాత ఆనియన్స్‌ని కూడా అయితే వేసేస్తాడు. అలా మొత్తం వేసేసిన తర్వాత వాటి మొత్తాన్నయితే వేయించేసిన తర్వాత వాటి మొత్తాన్ని పక్కన పెట్టేసేసి మళ్ళీ దీని లోపలైతే అల్లం పేస్ట్‌నయితే వేసేస్తాడు. అలా వేసేసిన తర్వాత క్లీన్ చేసిన చికెన్ పీసెస్‌ని కూడా తీసుకొని వచ్చి వాటిని కూడా ఈ బాండీ లోపల వేసేసి వాటిని కూడా మళ్ళీ ఇలాగైతే వేయించేస్తాడు. అలా వాటినైతే ఉడకపెడుతున్నప్పుడు దాని లోపలైతే అల్లం పేస్ట్‌ని వేసేసి కారంని, ధనియాల పౌడర్‌ని, పసుపుని మొత్తాన్నయితే వేసేస్తాడు. ఆ తర్వాత మళ్ళీ దాని లోపలైతే బిర్యానీ ఆకును కూడా అయితే వేసేసి ఇలాగైతే కలుపుతూ ఉంటాడు. అలా దాన్ని మొత్తాన్ని కలిపేసేసిన తర్వాత మళ్ళీ స్మెల్ రాకుండా ఉండడానికి దాని లోపలైతే పెరుగును కూడా వేసేసి ఇలాగైతే మిక్స్ చేసేస్తాడు. అలా దాన్ని మిక్స్ చేసేసిన తర్వాత దాని లోపలైతే మళ్ళీ పచ్చిమిరకాయలు వేసేసి కొద్దిసేపు వేడి చేసేసిన తర్వాత ఈ మూతనైతే బయటకైతే తీస్తాడు. అలా కుక్ అయిపోయిన తర్వాత ఇంకో డాకా లోపలైతే ఫుల్‌గా వాటర్‌ని పోసేసి ఆ తర్వాత దాని లోపలైతే మళ్ళీ మసాలా ఆకులనైతే వేసేస్తాడు. అలా వేసేసిన తర్వాత ఆ వాటర్ అనేది కొద్దిగా హీట్ అయిపోయిన తర్వాత దాని లోపలైతే బాస్మతి రైస్‌ని తీసుకొని వచ్చి ఇలాగైతే బేసిన్ సహాయంతో వేస్తూ ఉంటాడు. అలా దాన్నైతే కొద్దిసేపు అయితే ఉడకబెట్టేసేసిన తర్వాత అదైతే సగం ఉడికిపోయిన తర్వాత వాటిని తీసుకొని వచ్చి దీని లోపలైతే పోసేస్తాడు. తర్వాత చూసే ముందు అందరూ మన వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. పర్ఫెక్ట్‌గా బిర్యానీ రైస్ అనేది ఇలాగైతే తయారు చేస్తారు.